ప్రభుత్వానికి వెన్నుపోటు పొడుస్తున్నారని వెన్నుపోటు కార్యక్రమాన్ని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేపట్టారు. సత్యసాయి జిల్లా ధర్మవరం వైసీపీ కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా మోసం చేసి వెన్నుపోటు పొడిచారని, ఎన్ని హామీలిచ్చి అబద్ధ మాటలతో మోసగించి ప్రజలను మోసం చేశారని వాటిని వివరిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టామని, వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు మోసం చేయడం జరిగిందో, ఎన్ని హామీలు ఇచ్చి ఏ విధమైన అబద్ధపు మాటలతో మోసగించి ప్రజల్ని మోసం చేసినారో వాటిని వివరిస్తూ ఈరోజు ప్రతి ఆఫీస్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. డెఫినెట్గా రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పిన ప్రతి హామీ కోసం నిరంతరం కష్టపడ్డారు. ఆ హామీలు అమలు చేసే విధంగా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు, అదేవిధంగా అరాచకాలు తప్ప వేరేది ఏదీ లేదు. ప్రజలు ఇప్పుడైనా కానీ జాగృతి పడి మేల్కొని రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మోసపోకండి అని చెప్పేసి నేను దయచేసి మోసపోకండి. ఎన్నాళ్ళు ఈ విధంగా మీరు మోసపోతారు? ఏ విధంగా చంద్రబాబు నాయుడు హామీ, మీకు ఏ నాయకుడు అయితే మంచి చేశాడో ఆ నాయకుడి వెంట నిలబడాల్సిన బాధ్యత, లేకపోతే